అన్న గోపి గారేనా? అవునండి, నేనే. చెప్పండి, ఎవరు? నమస్తే అన్న, నా పేరు రామ్ కుమార్, ఉమ్, ఉమ్. గుంటూరు నుంచి. చెప్పండి రామ్ కుమార్ గారు. ఒక రకంగా చెప్పాలంటే నేను గొర్రెల కలవపోయినవన్నీ మీ మాటలు చూస్తే మళ్ళీ వెనక్కి వచ్చేసాను. అయ్యో, అదేంటి? నిజమేనా? అప్పుడప్పుడే ఇంకా మొదలు పెడుతున్నా ఫ్రెండ్స్ అమ్మటి వెళ్ళడం. ఆహా, చర్చికి వెళ్తే మొదలు పెట్టారా? ఆ, ఆ, మీ అప్పుడు స్టార్టింగ్ లో మీరు మరియమ్మ గురించి యేసు గురించి చెప్పేపాటికి ఉమ్. రోహత బట్టి ఇది వెనక్కి వచ్చేసా. ఆహా, నమ్మారా అప్పటిదాకా? నమ్మలేదన్న. నమ్మడం అంటే ఉమ్, మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడన్న. ఉమ్. వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ ఆవిడకి అతనికి కొద్దిగా లింక్ ఉంది. మీ ఫ్రెండ్ కి పాస్టర్ భార్యకి? ఆ, ఆహాహా, ఓకే. వాడు ఎంత తీసుకెళ్లేవాడు, వాడెమ్మటి తోడుకి వెళ్ళేవాడిని. ఆహాహా, ఓకే. అంటే నీకు కూడా ఏమైనా దొరుకుతుంది ఏమన్నా? కొద్దిగా అంతే దగ్గర దగ్గరగా. ఆ, చూసి వాళ్ళు ఎంజాయ్ దగ్గర చేసేవాడివి. పెట్టుకునేవాడు, నేను అక్కడ కూర్చునేవాడిని. ఆ, అప్పుడప్పుడు వింటున్నా గానీ, అంటే నాకు వాళ్ళ మీద కోపం ఇదేం లేదన్నా. ఉమ్, ఉమ్, కాదు, కొద్దిగా మంచి మాటలా చెప్పేవాళ్ళు. ఇవన్నీ బైబిల్ చెప్పేవాళ్ళు కాదు, కానీ ఏదో మంచి మాటలా చెప్పేవాళ్ళు. ఉమ్, ఉమ్, నేను ఆ మాటలు వింటూ కొద్ది కొద్దిగా నిజమే కాబోలు, అందరూ దేవుళ్ళు ఒకటే కదా, ఉమ్. మన అవతారాలు ఇది కూడా ఒక అవతారమో అన్న మూమెంట్ లో ఉండేవాడిని. ఆహా, యేసు కూడా ఒక అవతారం అనుకోని. ఆ ఉమ్, అయ్యప్ప స్వామి పాటల్లో కూడా ఏసైనా వెంకటేశైనా ఈశ్వరుడైనా అందరూ ఒకటి అన్న పాట ఉంది కదా. ఉమ్, ఆ మూమెంట్ లో ఇది కూడా ఒక అవతారం ఏమోలే, ఒక్కోళ్ళు ఒక రకంగా కొలుస్తారు కదా, ఈయన కూడా మంచి మాటలు చెప్తున్నాడు కదా అని చెప్పి ఉమ్, అలా వింటా ఉన్నాను. ఉమ్. ఈ తర్వాత ఈ కరుణాకర్ సుగుణ గారిది ఒక పుస్తకం ఒకటి వేరే వాళ్ళ ద్వారా దొరికితే అది కొద్దిగా చదివాను, ఎక్కడో పేపర్ అవును. ఎక్కడో పేపర్. అవును. ఉమ్. అది అది కొద్దిగా నాకు గుచ్చుకుంది. దానికి తోడు ఒక పాట ఒకటి విన్నాను నా చర్చిలో. ఆ పాట అప్పుడు కొద్దిగా బాధ అనిపించింది నాకు. ఏం పాట అది? రాళ్ళకి రప్పలకి మొక్కము నువ్వే దేవుడివి ఉమ్, అని ఒక పాట ఒకటి విన్నాను. ఉమ్, మనం ఎంతో గౌరవంగా మనం పూజ చేస్తుంటే వీళ్ళు రాళ్ళకి మొక్కం రప్పలకి మొక్కం అంటున్నారు. ఉమ్, ఇండైరెక్ట్ గా మనం తిడుతున్నట్టే కదా. అవును. మనం మనం అందరూ మనం హిందువులు ఏంటంటే అన్ని మతాలు సమానం అనుకొని మనం బతుకుతుంటాం పిచ్చోళ్ళలాగా. అవునన్నా. వాళ్ళేమన్నా వాళ్ళ దేవుడే గొప్ప అని చెప్పి వాళ్ళు బతుకుతుంటారు. అంతేగా ఇక్కడేమో అందరం మా ఉమ్, అందరం ఒకటే అంటున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక వాళ్ళు కలిస్తేనేమో ఈ ఉమ్, రాళ్ళకు మొక్కం రప్పలకు మొక్కం చెట్లకు మొక్కం నువ్వే దేవుడు అంటే ఉమ్. డైరెక్ట్ తిట్టినట్టే కనుక. అదే అదే. ఎన్ని రోజులు వెళ్ళారు చర్చికి? నేను అప్పుడు దగ్గర దగ్గర సంవత్సరం దాకా వెళ్ళాను. అంటే ఆదివారం ఆదివారం వాడు ఎమ్మటి వెళ్ళేవాడిని. డబ్బులు ఏమైనా ఇచ్చారా? దశమ భాగం ఇవ్వమంటారు కదా, ఏమైనా ఇచ్చారా? వాడే ఎదురు తెచ్చుకుంటాడన్న ఆమె దగ్గర నుంచి. ఆహా, ఏసయ్య ఇస్తాడా? అంతేగా. అంతే నేను అంతే. ఎత్తిచ్చేవాడిని కాదు. ఆ, అంటే బాగుంది, మంచిది. అయిపోతే మూమెంట్ ఈ డబ్బులు అమ్మ. ఎంతో కొంత తీసుకొని వచ్చేసేవాళ్ళం. కాదు కాదు. ఎట్లా ఉందంటే, ఆ వీళ్ళు ఏమన్నా కష్టపడి డబ్బులు సంపాదించి పాస్టర్ గారికి ఇస్తుంటే పాస్టర్ గారి పిల్లలు ఇతనికి ఇస్తుంది. ఇతనికి ఇచ్చేది. మంచిది, బాగుంది, మంచిదే. ఆ, ఈ తర్వాత ఆ పాట విన్నప్పుడు కొద్దిగా బాధ అనిపించింది. తర్వాత ఈ పుస్తకంలో అక్కడ పేపర్ అక్కడ పేపర్ చదివినప్పుడు నాకు ఇంకా అది ఆ, ఏదో తేడా కూడా అనిపిస్తుంది. ఏంది నమ్మిన వాళ్ళని తీసుకెళ్ళి నెట్టాట ముంచేది ఇదేమో ఒక రకంగా ఉంది, వీళ్ళు చెప్పేదేమో ఇక్కడ ఒక రకంగా ఉంది, పుస్తకంలో ఇంకో రకంగా ఉంది ఉమ్, అని ఫోన్ లోనే తెలుగు బైబిల్ ఓపెన్ చేసి ఆయన చెప్పిన రిఫరెన్స్ కొన్ని చదివాను. ఉమ్, ఇంకా చీదర పుట్టేసింది. ఉమ్, ఇంక వెళ్ళడం మానేసా కానీ అంత కోపం లేదు. ఉమ్, ఎక్కడో వాళ్ళు కూడా కాసేపు దేవుళ్ళు అన్న ఉండేది. ఉమ్, ఇక మీరు ఈ మా విజయవాడలో మా ఫ్రెండ్ ఉంటాడు ఈశ్వరరావు అని. ఉమ్, నాకన్నా మీకు ఫస్ట్ వీరాభిమాని. ఓకే. వాడండి, ఉమ్. అరే నువ్వు అలా అంటున్నావు కదా, ఒకసారి నేను లింక్ పంపిస్తాను గోపి గారిది, నువ్వు ఒక వీడియో చూడు నీకు తెలిసిద్ది అన్నాడు. అప్పటిదాకా చర్చికి వెళ్తున్నారు మీరు? చర్చికి వెళ్ళట్లేదు, చర్చికి వెళ్ళడం మానేశాను కానీ వాళ్ళ మీద అన్ని మతాలు సమానం అనుకున్నారు. వాళ్ళది ఉమ్, వాళ్ళది వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప, వాళ్ళ దేవుడు వాళ్ళ దేవుడే, ఉమ్, మన దేవుడు వాళ్ళతో మనకు అనవసరం అనుకునేవాడిని అంతే. ఉమ్. అయితే వాళ్ళు కూడా దేవుళ్ళ ఫీల్ అయ్యేవాడిని అనమాట. ఆహా, యేసు కూడా ఒక దేవుడు అని చెప్పి. యేసు దేవుడు మరియమ్మ దేవుడు. ఇక్కడ గుంటూరులో గుణదల మందిరం అని ఒకటి ఉందిలే. గుణదల్లో కూడా ఉంది. మరియమ్మను కొలుస్తారు. నేను కూడా మరియమ్మని గౌరవంగా చూసేవాడిని. అవునులే, చీరలు కడతారు, నిమ్మకాయలు వేస్తారు, జాకెట్ వేస్తారు, బ్రా వేస్తారు, అన్ని చేస్తారు ఆమెకి. నాకు అసలు ఆమెకి మళ్ళీ పెళ్లి చేసుకుంది, నలుగురు పిల్లలు ఉన్నారని నాకు ఏం తెలియదు. అరే రే. అవును, నలుగురు మగపిల్ల ఒక ఆడపిల్ల. తెలియదు అన్న నాకు అసలు. అది చెప్పలే, చర్చలు ఎప్పుడు మాకు చెప్పలే. అవి ఉహుహుహు. ఏసు ఒక్కడే వాడి పిల్లడు. పేరు యోధా ఒకడు, ఇంకొకటి పేరు ఏదో ఉంది. మొత్తం నలుగురు కొడుకులు, ఒక కూతురు.
అదే మీరు చెప్తేనే నాకు తెలిసింది, అప్పటిదాకా నాకు తెలియదు. ఉమ్, ఉమ్. అయితే మరియమ్మను కూడా దేవతలాగా చూసేవాడిని, రోడ్డు మీద ఏదైనా బొమ్మ కనిపించినా ఆహా, కానీ దండం పెట్టుకునేవాడివి. అన్నాలేము కొద్ది గౌరవంగా. ఆహా, అంటే పోనీ అదృష్టవంతులు. ఆమెను కొలుస్తారు కదా, ఆమె కూడా దేవతే కదా అని. ఉమ్, ఉమ్. కొంచెం మీరు పవిత్రంగా చూసేవాడు, మా పవిత్రమైన మనసుతోటి. అంతే. నేనైతే వక్రంగా చూస్తాను, అంత పవిత్రంగా ఏం చూడను. వక్రవిందనా, నువ్వు చెప్పిన తర్వాత నాకు ఆ బొమ్మను చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఎనక బొక్క పెట్టా. నిజం, ఆ బొమ్మ దగ్గరికి వెళ్తే ఆ బొమ్మ నిజంగా కొద్ది గౌరవంగా చూసేవాడిని. ఆ బొమ్మను చూస్తే మీరు చెప్పిన మాటలు గుర్తొచ్చింది నాకు. అది చూపంతా అక్కడికే పోతుంది. అవునవును. తర్వాత అసలు నాకు అసలు ఇంట్రెస్ట్ కూడా పోయింది అసలు. ఉమ్, నిజంగా అసలు వీళ్ళు ఇంతే కదా, ఉమ్. వీళ్ళు బతకడం కోసం వీళ్ళు ఇలా పెట్టుకుని ఇలా చెప్తా ఉన్నారు, మన బుర్రలోకి అలా ఎక్కిచ్చారు. అంతే, అదంతా కేవలం ఒక వ్యాపార పుస్తకం అని జనాలకి తెలుసు, పాస్టర్లకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు మన బిజినెస్ మనం తీసేయలేం కదా, మన బిజినెస్ మనం పడగొట్టుకోలేం కదా. అదే అదే వాళ్ళు బతుకు తెరువు కోసం బతుకు తెరువు కోసం బయట ఇళ్ల మధ్యలో ప్రార్థనలు పెట్టినప్పుడు జనం అందరు రావడానికి అందరం ఒకటే, అందరూ జనాల్ని అట్రాక్ట్ చేయడానికి యవ్వనస్తుల కూడిక, ఆడవాళ్ళ కూడిక, మగవాళ్ళ కూడిక పెడుతుంటారు కలిపి. అవును. అసలు కాదు, ముసలాళ్ళ కూడిక పెట్టాలి. ఎందుకంటే ఆ వయసులో ఉండి వాళ్ళు అనేక బాధల్లో ఉంటారు, వాళ్ళ కూడికలు పెట్టాలి. కానీ కుర్రోళ్ళ కూడికలు, కుర్రదాని కూడికలు పెట్టేదేంది? నాకు అది ఎప్పుడు కూడా ఆశ్చర్యం వేస్తా ఉంటది. వయసులో ఉన్న వాళ్ళైతే మీరు చెప్పినట్టు వాడుకోవడానికే. వాడుకోవడానికే. అదే చూడు దరిద్రం ఇదంతా. మరి సెక్స్ కేవలం బైబిల్ అంటేనే ఒక సెక్స్, క్రిస్టియానిటీ అంటే ఒక సెక్స్. అంతే. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా అసలు వాడు గట్టిగా 30-35 ఉంటాయి, ఆమెకు దాదాపు 45-50 దాకా ఉంటాయి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు. అది చూడనా ఒకటి, మీరు ఫస్ట్ లో కొద్దిగా గట్టిగా ఇచ్చేవాళ్ళు వార్నింగ్. అదేను కొంతమందినో తిడుతున్నారు, కొంతమంది తిట్టే వాళ్ళని తిట్టకుండా నవ్వుతూ మాట్లాడుతున్నారు. నాకు అది అర్థం కావట్లా. అంటే వాడు తిడుతుంటే కొంచెం కామెడీగా అనిపిస్తుంటది నాకు బాధగా అనిపిస్తుంది. గట్టి బాధపడుతున్నారు మిమ్మల్ని అంటే ఒకటి, నేను నవ్వానంటే వాడు ఫోన్ నెంబర్ పెట్టారని అర్థం అనమాట అక్కడ. అది కూడా గమనించండి మీరు. నవ్వానంటే ఫోన్ నెంబర్ పెట్టారేనా? వాడు ఫోన్ నెంబర్ పెడతాను, జనాలు వాడిని తిడతారు. అదే అలాగేదిగా, మీరు ఒక్కొక్కరికి మామూలుగా ఫుల్ గా ఉన్నగాడికి గుర్తు పెడుతున్నారు కదా. మరి ఇలాంటి వాళ్ళని వాళ్ళు ఎంత తిడుతున్నా మరి వాళ్ళకి తిట్ట కూడా మీరు సంబంధించి తిడతారు. మాక్సిమం చూస్తాను అవకాశం ఇచ్చి. అలా సరే తమ్ముడు, అట్లయితే మరి మళ్ళీ మాట్లాడదాం. అన్నా కొద్దిగా గట్టిగానే పెట్టండి అన్న, అలాంటి వాళ్ళు మారుతారు. ఓకే, ఖచ్చితంగా మంచి స్ట్రాంగ్ డోస్ ఇస్తాను నేను, ఏం తగ్గదు. ఫస్ట్ లో మరియమ్మకు వేసిన ఉపయోగించారే, అలాంటి పదాలు ఉపయోగిస్తే మా బ్యాచ్ లో కొంతమంది ఉన్నారు, మీ వచ్చిన ప్రతిదీ మొత్తం రోజు వాళ్ళకి వినిపిస్తా ఉంటా సుప్రభాతం లాగా. అయితే ఇక నుంచి డోస్ పెంచుతాలేండి. అట్లయితే పాత డోస్ ఎలా ఉందో అలానే ఇస్తాను. నిజంగా ఇప్పుడు అయితే బొమ్మలు చూస్తాను, నాకు బిఎఫ్ బొమ్మలు లాగా కనబడుతున్నారు వాళ్ళిద్దరు. మా అన్నయ్య వాళ్ళు చూపిస్తారు, నీ పుంజి ఉండిద్దరు మాకు విరక్తి పడుతుంది ఆయన, నువ్వు ఆపేరంటే లాగే మానండి అని చెప్పి మీద రోజు ఆడియో పెడతా. అసలు మేరీ చీరాడు కట్టింది అది. అది వీళ్ళకి మా వాళ్ళు కూడా కొంచెం కొద్దిగా మీ మాట్లాడిన తర్వాత కొంతవరకు, అంటే పూర్తిగా మారలేదులే కానీ ఒక రకమైన వాళ్ళ మీద ఉన్న అది దాని ఏమంటే అపర భక్తి, అపర ప్రేమ ఉండిద్ది, అది చాలా వరకు తగ్గుతూ ఉంది. అది అలాంటివి మళ్ళీ మొదలు పెడుతున్నాను అప్పుడప్పుడు మధ్య మధ్యలో. సరే అన్న, ఉంటాను. సరే తమ్ముడు, రైట్, ఓకే.